తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్. ఆర్టీసీ నియామకాలు ఆర్టీసీ ద్వారా జరగాలి. కానీ ఈరోజు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అభినవ నాయకుడు, మరి ఈరోజు మేధావులకే మేధావి అని ఆయన అనుకుంటాడు, మనం అనుకోం. ఈరోజు ఆర్టీసీలో పోస్టులు పడ్డాయి. నేను ఇవన్నీ డాక్యుమెంట్లు పట్టుకొని కూర్చున్నా. ఆర్టీసీలో పోస్టులు పడ్డాయి. ఏం పోస్టులు పడ్డాయి అంటే, డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వేకెన్సీస్ 1000, పే స్కేల్ 20,000 కెళ్ళి 60,000 వరకు. శ్రామిక్స్ ఇన్ తెలంగాణ 743, మొత్తం వచ్చి 1,743 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఇక్కడికి హ్యాపీయే. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, జిల్లాల వారీగా వేకెన్సీలు పంపిణీలు జరిగినాయి. ఇదంతా జరిగింది. ఓకేనా? ఏ ఏ పోస్టులు, ఎన్నెన్ని పోస్టులు, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా కూడా బ్రహ్మాండమే. ఇగో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చిండ్రు, ఇది కూడా బ్రహ్మాండమే. ఇక అన్నీ ఇచ్చిండ్రు. మొత్తానికి ఏజ్ రిలాక్షన్ ఇచ్చిండ్రు. ఎస్సీలకైతే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, ఇండియన్ ఏవి, వీళ్ళందరికీ ఇంకొక 3 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చిండ్రు. ఇక ఇందులో మరి ఆర్టీసీ కదా ఇచ్చిండ్రు కదా, మరి ఇంకెందుకు ఇలా ఇంత వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతుండు బక్క చేస్తానని మీరు అనుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఆర్టీసీ ఇయ్యలే, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిండ్రు. తెలంగాణ స్టేట్ పోలీస్ దేని కింద ఉంటుంది? ఇది డిపార్ట్మెంట్. ఇది ఆర్టీసీ అనేది కార్పొరేషన్. అంటే దానికి దీనికి జమీనాస్మాన్ ఫరక్ ఉంటుంది. అర్థమైందా? మరి దీన్ని పోలీస్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి అంటే ఇదొక చిత్రమైన సంగతి. అయితే ఇందులో చాలామంది అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా వేరే ఇప్పుడు కాంట్రాక్టు టీచర్లు కానీ, లేకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెవెల్ నర్సులు పనిచేసిన వాళ్ళు, ఏఎన్ఎంగా పనిచేసిన వాళ్ళు రెగ్యులర్ పోస్ట్ పడ్డప్పుడు వాళ్ళకు దీని ద్వారా కొంచెం మెరిట్ యాడ్ అవుతుంది. ఇందులో కూడా ఆర్టీసీలో అప్రెంటిస్ చేసిన వారికి మెరిట్ యాడ్ కావాలి. ఇక్కడ అదేది కూడా లేదు. ఇక్కడ అది ఎక్కడ కూడా లేదు. ఆ మెరిట్ యాడ్ చేయడం లేదు. ప్లస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేదు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఈరోజు లేకుండా ఈ నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఈరోజు మరి ఇటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వచ్చునా? అసలు ఆ ఆర్టీసీ పోలీస్ అయితే రేవంత్ రెడ్డి గారు ఒక 5-6 శాఖలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం బట్టి. ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే 2 సార్లు ఆయన ఏ రోజు హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు, ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు అంటున్నా. మరి అపర మేధావి మున్సిపాలిటీ ఈయన దగ్గరనే ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈయన దగ్గరనే ఉంటుంది, హోమ్ ఈయన దగ్గరనే ఉంటుంది. ఇక నేను నా అంత బాగా ఎవరు చేయలేడని చెప్పేసి ఇంకో 3-4 శాఖలు పెట్టుకున్నాడు. అదివరకైతే 10 శాఖలు పెట్టుకున్నాడు. అర్థమైందా? మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా నీ దగ్గర పెట్టుకుంటే అయిపో కదా. పొన్నం ప్రభాకర్ను తీసేసి, పొన్నం ప్రభాకర్ నువ్వు హ్యాండిల్ చేయలేవు, నీ వల్ల కాదు, ఆ రిక్రూట్మెంట్ నేను చేసుకుంటా, నువ్వైతే మరి ఆయన అమ్ముకుంటాడని ఈయన పెట్టుకున్నాడో ఏందో. అంటే ఈరోజు ఆర్టీసీ పోస్టులకు ఆర్టీసీ కార్పొరేషన్ ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ అమ్ముకుంటాడనే నమ్మకం, డౌట్ మీకేమైనా వచ్చిందా? లేకుంటే లేదు నేను అమ్ముకుంటా అని నువ్వేమైనా సెటిల్మెంట్ చేసుకుంటున్నావా? దేనికోసం ఈరోజు నీ దగ్గర ఉంటుంది? నేను రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను. ఇన్ని శాఖలు ఉన్నాయి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా తీసుకొని నీ దగ్గర పెట్టుకో. లేకుంటే నీ దగ్గర ఉన్న హోంశాఖ తీసుకుపోయి అక్కడ ఇయ్యి. ఈరోజు ఒక కార్పొరేషన్కు ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా నోటిఫికేషన్, నేను కూడా కార్పొరేషన్ చైర్మన్గా చేసిన, ఏ విధంగా చేస్తారు సార్? ఏ విధంగా చేస్తారు చెప్పండి ఈరోజు? అంటే ఈరోజు అంతా అంటే జనం దీని మీద ఆపోజిషన్ స్పందనే లేదు చెప్తున్నా కదా. ఆపోజిషన్ స్పందన దీని మీద లేదు. కనీసం దీన్ని కూడా మాట్లాడే ఆలోచన కూడా చేస్తలేరు. కనీసం మరేది ఎట్లా జరుగుతుంది, మరి ఈ విధంగా ఎట్లిస్తారు? ఒక ఆర్టీసీకి ఒక ఆర్టీసీకి మరి ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మరి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన ఉండాలి కదా. ఇలా కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి నేను వీడియో కూడా రిలీజ్ చేసిన, వాళ్ళతోని మాట్లాడిన వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. ఈరోజు ఏ విధంగా ఇస్తారు ఇది?
ఎట్లా ఇది సాధ్యం చెప్పండి? కాబట్టి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా ఇంతకు మించిన దరిద్రం ఇక ఇంకొకటి ఉండదు. ఇంతకు మించిన దరిద్రం ఇక ఇంకొకటి ఉండదు. నిజంగా బుద్ధి కొంచెం తెలివున్నోడైతే అరే దేని దానికి ఇవ్వాలి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ అనేది. ఇవాళ ఎక్కడ కూడా స్పందన లేదు. అర్థమైందా? ఇవాళ ఎక్కడ కూడా స్పందన లేదు. మీకు తెలుసో తెలియదో కేటీఆర్ గారు గ్రూపులల్లో బయట పడతలేదు కానీ గ్రూపులలో ఒకటి నడుస్తూ ఉంది. అర్థమైందా? ఈరోజు మా ఆపోజిషన్ లీడరు మా ప్రజలకి జీతం తీసుకుంటారు, అన్ని సదుపాయాలు తీసుకుంటారు, బయటికి రానే రాడు. 6 నెలలకు ఒకసారి వచ్చి అది పోతుందేమో అని అసెంబ్లీలో సంతకం పెట్టి 10 నిమిషాలని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఆయన రాడు, మా గురించి మాట్లాడు, మా సమస్యల ఇష్యూస్ మాట్లాడు. ఏమన్నా అంటే ఒక సోషల్ మీడియాలో మాత్రం హైప్ లేపుతారు అని చెప్పి జనం అంటా ఉన్నారు. ఈరోజు ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటే మీరు బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా? మీరు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? మీరు దీనిపైన పోరాటం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఈరోజు మీరు ఏ విధంగా మౌనం మీరు ఒక ఆపోజిషన్ లీడర్గా, ఒక ఆపోజిషన్ దీనిగా మీరు ఏ విధంగా మౌనంగా ఉంటారో, మీరు పోరాటం చేయకుంటే ఏ విధంగా ఉంటారు చెప్పండి? ఏ విధంగా మౌనంగా ఉంటారు? కాబట్టి ఇది 101% దీన్ని పూర్తిగా ముక్త కంఠంతో ఈరోజు పెద్ద ఎత్తున మీకు గ్రూపులలో, ఉద్యోగుల గ్రూపులలో, రిటైర్డ్ ఉద్యోగుల గ్రూపులలో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గ్రూపులలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతూ ఉంది దీనిపైన. ఈరోజు మనము సరే ఆయన ఈరోజు ఆపోజిషన్లో మనం గుసబెట్టినాము, మన తరపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ మాట్లాడకుండా ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఇది దేనికి సంకేతం అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు. ఈరోజు మీరు పూర్తిగా ఆపోజిషన్ లీడర్గా పూర్తిగా విఫలమైపోయినారు అంతే. ఓ కార్పొరేషన్కి ఒక డిపార్ట్మెంట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఈ బాధితులు ఎవరి దగ్గరికి పోవాలి? ఆపోజిషన్ దగ్గర పోవాలి. అందుబాటులో ఉంటుండ్రా? ఎవరన్నా మాట్లాడుతుంటారా? మీకు కావాల్సినవి మీరు ఏవి మాట్లాడాలనో అవి మాట్లాడతారు. తక్కిన ఏవి కూడా మీరు మాట్లాడు. ఏమైపోయినా మాకు అవసరం లేదంటారు. అర్థమైందా? ఏవి అయిపోయినా మాకు అవసరం లేదు, మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వాడుకుంటాము, అవసరం లేనప్పుడు వాళ్ళను మేము ఇది చేస్తాము. అక్కడి వరకు ఉంటుంది. కానీ నిజంగా వీళ్ళకి మనం న్యాయం చేయాలి, వీళ్ళ తరపున మనం పోరాటం చేయాలి, వీళ్ళ తరపున మనం నిలబడాలి అనే ఆలోచన ఇంత కూడా లేకుండా ఈరోజు పనిచేస్తూ ఉంటారంటే నిజంగా దీనంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది సామాన్య విషయం కాదు. దీనిపైన ఒకసారి అడ్వకేట్ శరత్ గారిని లైన్లో తీసుకుందాము. ఒకసారి అడ్వకేట్ శరత్ గారిని మనం లైన్లో తీసుకుందాం. గతంలో సార్ పనిచేసిండు. ఈ విధంగా ఒక కార్పొరేషన్కు వాళ్ళు సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ ఏం లేదు సార్, ఒక లైవ్లో తీసుకున్నాం మేము ఒక చిన్న డౌట్ అడగడానికి. ఇప్పుడు సార్ ఒక డ్రైవర్స్ది మొత్తం కలిపి ఒక 1743 పోస్టులు పడ్డాయి సార్, ఆర్టీసీ డ్రైవర్సు శ్రామిక్స్ కలిపి. అయితే ఇది ఒక కార్పొరేషన్ కదా ఆర్టీసీ. దీని అడ్వర్టైజ్మెంట్ వచ్చి, దీని నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిండ్రు సార్, డీజీపీ. అంటే ఒక ఆర్టీసీ కార్పొరేషన్ పోస్టులు ఒక డిపార్ట్మెంట్ నింపొచ్చా సార్? అట్లా జనరల్ గా అయితే అట్లా చేయకూడదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని పరిధిని పెంచారు. మొన్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఎవరు ఆర్టీసీ డ్రైవర్లు, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇట్లా నింపుతున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ శ్రీనివాసరావు అని ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నాడో ఆయన సీఎం కి చాలా కావాల్సిన వ్యక్తి, ప్లస్ ఆయన ఆంధ్ర ఆయనే. సో ఆయన అయితేనే అంత స్ట్రిక్ట్ గా చేస్తాడు. ఏ రకమైనటువంటి లీకేజీలు జరగవు. పోలీస్ రిక్రూట్మెంట్ లో ఇప్పటి వరకు లీకేజీలు జరగలేదని చెప్పేసి ఈ రిక్రూటింగ్ ఏజెన్సీగా దాన్ని పెట్టారు. అది ఎందుకు సార్? లాస్ట్ టైం పోలీసులు చాలా మంది నష్టపోయిండు శ్రీనివాస్ వల్ల. నేను కూడా అప్పుడు కొట్టలేను కానిస్టేబుల్. అదే ఆ విషయం ఎవరు అడగట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రతిపక్షం అంటూ ఏది లేదు కదా, అందరు అమ్ముడు ఓడేనా, అది ప్రాబ్లం వస్తుంది. అయితే గట్టిగా అడిగేవాడు ఉంటే అది అసలు యాక్చువల్ అతనికి ఏం సంబంధం? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసులు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆయన ఏం పెద్ద గొప్ప సొక్కం చేసినాడని GOMS నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళందరికీ అన్యాయం చేసినాడు. ఆంధ్ర వాళ్ళతో నింపినప్పుడు ఈ ఆర్టీసీని కూడా ఆంధ్ర వాళ్ళతో నింపడానికి ఇదంతా రాజకీయం, అంతకంటే ఎక్కువ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
స్ట్రైట్గా చెప్పిండ్రు అడ్వకేట్ శరత్ గారు. ఈరోజు ఇదంతా ఏందనంటే ఆర్టీసీ వాళ్ళ చేతుల శ్రీనివాసరావు గారు విజయవాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు మొత్తం కంప్లీట్గా అంటే ఇక రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఈరోజు వాళ్ళు కొంతమంది అభ్యర్థులు దీనిపైన ఉద్యమానికి నాంది పలికిండ్రు, పోరాటానికి నాంది పలికిండ్రు. మేము కూడా వాళ్ళకు సంపూర్ణ మద్దతు మేము తెలిపినాం. ఈరోజు నిజంగా పెత్తనం ఎవరిది నడుస్తూ ఉంది. మరి ఈయన నియమించింది ఎవరు? శ్రీనివాసరావు గారిని ఎవరు నియమించారు? ఆయన తీసేయమని ఎప్పంచెలో ఉద్యమం జరుగుతాను, తీస్తలేరు. ఎందుకు తీస్తలేరు? వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంది? ఏం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది? ఆయన ఎందుకు కొనసాగిస్తూ ఉండరు అనేది ఇప్పుడు మనకు నీట్గా బయటపడ్డది. ఆయన పెత్తనం ఏంది మా మీద? ఆయనకు ఎందుకు అప్పచెప్తుండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ను నియామక మీరెందుకు పెట్టాలి, మీరెందుకు పెంచుకోవాలి? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు అనుకున్న ఎజెండా ఫుల్ఫిల్ కానీ ఇప్పుడు శరత్ గారి మాటలలో అదే అర్థమవుతుంది. మీరు అనుకున్న ఎజెండా ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన చేతుల్లో ఇది పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులను తెలంగాణ ఇటు పోలీస్ అభ్యర్థులను అన్యాయం చేస్తుండ్రు, ఇటు ఆర్టీసీ అభ్యర్థులను అన్యాయం చేస్తుండ్రు. వీళ్ళందరినీ దగా చేయడానికి పన్నుటటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్టీసీ కార్పొరేషన్ తీసుకుపోయి అప్పచెప్పిండ్రు. నిజంగా ప్రతిపక్షం తెలంగాణ చచ్చిపోయింది అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం అవసరం లేదు. ఇక తెలంగాణలో ప్రతిపక్షం ఇది డెడ్. ప్రతిపక్షం అనేది లేదు ఇక్కడ, అర్థమైందా? ప్రతిపక్షం అనేది లేనే లేదు, టోటల్ ఫెయిలియర్ అయిపోయింది. ఈరోజు ఏదో పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటా, సోషల్ మీడియా ఇచ్చుకుంటా, 2-3 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 2-3 ట్విట్టర్ ఛానళ్ళు, ఒక 4-5 మన ఇన్స్టాగ్రామ్లు, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని ఆపోజిషన్ పోరాడుతుంది. అర్థమైందా? వీటితోని పోరాడుతుంది. ఎక్కడ కూడా న్యాయపరంగా కానీ బాధితుల పరంగా కానీ ఈ విధంగా ఏ విధంగా ఒక కార్పొరేషన్ పోస్టులు ఏ విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా నింపుతుందని అడిగే నాదుడు ఈరోజు వరకు లేదు. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేయాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి. అంతేకాకుండా ఈరోజు దగా పడుతున్నటువంటి ఇలాంటి వారిపైన వాళ్ళ గొంతుగా బక్క జెడ్సన్ ఫ్యాక్స్ నిలబడ్డది. మనం నిలబడతాం, వాళ్ళ తరపున పోరాడతాం, వాళ్ళ గొంతుకై ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మనమే ప్రతిపక్షం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.